ఏదైతే ప్రాచీన ఆలయాలకు సంబంధించిన వాటిట్లలో అప్పట్లో ఈ బెల్లము, శనక్కాయ పిండి ఇట్లాంటి వాటితో చేస్తుంటారు. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఏమడుగులు వేయాలా అన్నటువంటిదే ప్రస్తుతం కనబడుతున్నటువంటి వ్యవహారం. తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అంటే వాస్తవంగా ఆ మధ్యన సింహాచలం ఆలయం పైకప్పుని బెల్లం, కరక్కాయలు తదితర మిశ్రమాలతో బంగాళ పెంకుల్ని అతికించి సింహాచలానికి సంబంధించినటువంటి పైకప్పుని సెట్ చేశారు. అప్పటి నిర్మాణాలు ఆ తరహా వాటితో చేశారు. ఇప్పుడు తర్వాత అక్కడ ఏదైనా తేడా వచ్చినప్పుడు ఏ సిమెంటో ఇసుకో పెట్టినప్పుడు అవి పాడైపోతున్నాయి. అయితే ఒక ట్రస్ట్ ఒకటి పనిచేస్తోంది. శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ అనేది మన రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాలకు ప్రాచీన పద్ధతిలో మరమ్మతులు చేపట్టింది. వీళ్ళు ఎలాంటి నిర్మాణం శిథిలం కావడానికని ప్రధాన కారణం పైకప్పు దెబ్బతినడం కాబట్టి ప్రాకారాలు, గాలి గోపురాలు, రాతి స్తంభాలు, దూలాలు కూడా నీళ్లు చొరబడితే పగుళ్ళు ఏర్పడి